నెతన్యాహుకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. నెతన్యాహును వెంటాడి మరీ చంపేస్తామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించారు. పిల్లల్ని చంపేసిన నెతన్యాహును ఎట్టి పరిస్థితుల్లోనైనా అంతమొందిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయాడంటూ వదంతులు కూడా వచ్చాయి. వదంతులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. నెతన్యాహు బతికే ఉన్నాడంటూ ప్రకటించింది. అయితే యుద్ధంపై జరిగిన అత్యున్నత మీటింగ్కు ప్రధాని గైరాజరయ్యారు. ఇప్పటి వరకు యుద్ధంపై జరిగిన సమావేశాలకు నెతన్యాహు గైరాజరు కావడం కూడా ఇదే తొలిసారి. దీంతో నెతన్యాహు ఆరోగ్యంగానే ఉన్నారా లేక యుద్ధంలో గాయపడ్డారని చర్చ కూడా జరుగుతోంది. అయితే మరోవైపు నెతన్యాహును వెంటాడి చంపుతామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చేసిన ప్రకటనతో ఐడిఎఫ్ అప్రమత్తమైంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సెక్యూర్ చేయడంతో పాటు ఇరాన్పై ముప్పేట దాడి కొనసాగిస్తామంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు ఇక ఇజ్రాయెల్ ప్రధానిపై వస్తున్నటువంటి రూమర్లను అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. ఆయన బతికే ఉన్నాడని, ఆయన ఆరోగ్యంగా ఉండడంతో పాటు తమందరికి కూడా మార్గదర్శనం చేస్తున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును లక్ష్యంగా చేసుకొని బలమైన హెచ్చరిక జారీ చేసిందని, ఆయన్ను వెంబడించి చంపేస్తామంటూ ప్రకటించినట్టుగా నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు నెతన్యాహును చంపేస్తామంటూ ఐఆర్జీసీ ప్రకటించడంతో ఓవైపు నెతన్యాహు సెక్యూరిటీ కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియా వివాదం నేపథ్యంలో నెతన్యాహును వెంబడించి చంపేస్తామంటూ ఐఆర్జీసీ ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులను ముమ్మరం చేసింది. హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు టెహ్రాన్ అంతరాయం కలిగిస్తే ఇరాన్ ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవచ్చంటూ వాషింగ్టన్ హెచ్చరించింది. ఇక బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు ఇటీవల సిరియా నుండి తీసుకురాబడిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుమానితుల నుంచి సమీపంలో జైలు భద్రతకు ముప్పు కలిగిస్తాయంటూ కూడా మరోవైపు ఇరాక్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అటు గల్ఫ్ దేశాలపై దాడికి సంబంధించి అంటే మధ్యప్రాచ్యం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా టెహ్రాన్ మద్దతు గల సాయుధ గ్రూపులు ఇరాక్లోని అమెరికా స్థావరాలపై రోజువారీ డ్రోన్ రాకెట్ దాడులను నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమాసియాలో వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా దేశాల అత్యున్నత నాయకులకు సంబంధించినటువంటి అనేక రూమర్లు ప్రస్తుతం స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి. ఓవైపు ముజ్తబా అలీ ఖమేనీ కోమాలో ఉన్నట్టు, అలాగే టెహ్రాన్లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు, ఆయన రెండు కాళ్ళు తీసేసినట్టుగా కూడా ముఖమంతా కూడా వికృతంగా మారినట్లు అమెరికా ప్రకటిస్తోంది, కొన్ని వార్తా సంస్థలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంబంధించినటువంటి ఏఐ వీడియో క్రియేట్ చేసి ఆయన కూడా చనిపోయారంటూ ఇజ్రాయెల్ ప్రధానిపై కూడా రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలన్నీ కూడా ఇవన్నీ రూమర్లుగా కొట్టిపారేశాయి. గ్రూప్తో పాటు ఇస్నో, అలాగే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, అలాగే రాయిటర్స్ లాంటి సంస్థలు, అల్ జజీరా లాంటి సంస్థలు కూడా ఇవన్నీ ఫేక్గా కొట్టిపారేశాయి. మరోవైపు నెతన్యాహు ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. సో మొత్తం మీద ఇరు దేశాలకు సంబంధించినటువంటి అగ్రనాయకత్వానికి గురించి అనేక వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన కార్యాలయం కూడా ప్రస్తుతం స్పందించింది. నెతన్యాహు ఆరోగ్యంగానే ఉన్నట్టుగా వెల్లడించింది. అయితే నెతన్యాహును మాత్రం వెంబడించి చంపుతామంటూ ఐఆర్జీసీ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ వైపు పూర్తిగా అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఇజ్రాయెల్ ప్రధానిని వేటాడి మరీ చంపుతామంటూ ఐఆర్జీసీ ప్రతిజ్ఞ చేస్తోంది. సో ఐఆర్జీసీ ఎట్లాంటి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది? ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి ఎట్లా ఉన్నాయి? పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మీద ప్రతిదాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇటు ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయారు అనేది ప్రధానంగా కొంత ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పటికే చనిపోయాడని వదంతులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ బ్రతుకున్నప్పటికీ కూడా ఆయన్ని అంతమందిస్తామంటూ కూడా
ఇరాన్ ప్రతిజ్ఞ చేస్తుంది. అంటే నెతన్యాహుకు ఇరాన్ ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చిందని ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే నెతన్యాహును వెంటాడి మరీ చంపేస్తామని ఐఆర్జిసి అంటే ఇజ్రాయెల్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే పిల్లల్ని చంపిన నెతన్యాహును ఎట్టి పరిస్థితుల్లోనైనా అంతమొందిస్తామంటూ కూడా ఒక ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయాడనే వదంతులు వస్తున్నాయి. ఈ వదంతులపై ఇజ్రాయెల్ పిఎం కార్యాలయం కూడా స్పందించింది. అయితే నెతన్యాహు బతికే ఉన్నాడంటూ కూడా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ యుద్ధంపై జరిగిన అత్యున్నత మీటింగ్ కు ఆయన నెతన్యాహు హాజరు కాలేదు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఆయన గైర్హాజరయ్యనేది కూడా ప్రధాని హోదాలో రాలేకపోయారు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు యుద్ధంపై జరిగిన సమావేశాలకు నెతన్యాహు ఎప్పుడు కూడా గైర్హాజరు కాలేదు, ఇప్పుడే తొలిసారి హాజరు కాలేదు అనేది ప్రధానంగా సమాచారం అందుతుంది. దీంతో నెతన్యాహు ఆరోగ్యంగానే ఉన్నారా లేక యుద్ధంలో గాయపడ్డారా, ఇటు ఇరాన్ చెప్తున్నట్లుగా ఆయన ఇరాన్ దాడిలో చనిపోయారా, ఇలా అనేక విధాలకు కూడా అనేక ఊహాగానాలు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరుస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం క్షేమంగానే ఉన్నారు అని చెప్తున్నారు. కొన్ని ఏఐ వీడియోస్ కూడా బయట ప్రచారం జరుగుతున్నాయి. ఆయన మాట్లాడిన సందర్భంలో చేతి వేళ్ల గురించి కూడా ఒక చేతికి మాట్లాడే సందర్భంలో 6 వేళ్లు ఉన్నాయి, మరొక ఒరిజినల్ వేరే వీడియోలో 5 వేళ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అది ఏ వీడియోనా లేదా ఒరిజినల్ వీడియోనా లేదంటే కూడా కొన్ని అపోహలు కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఈ ఇరు దేశాలు కూడా ఇరాన్ నూతన సుప్రీమో ముజతబ్ ఖమేని కూడా చనిపోయారు అనేది వారు ప్రచారం చేస్తుంటే, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారనేది కూడా ఇరాన్ ప్రచారం చేస్తుంది. ఎవరికి వారు వారికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎవరికి వారు దాన్ని ఖండిస్తున్నారు, సమర్థించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ సురక్షితంగా ఉన్నారని ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాది నేతలు గానీ అధికారులు గానీ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ముజతబ్ ఖమేని కూడా గాయపడ్డారు, కోమాలో ఉన్నారు అనేది ప్రధానంగా అమెరికా అలాగే ఇజ్రాయెల్ ప్రచారం చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా బెంజమిన్ నెతన్యాహు బయటికి రావడం లేదు, కీలక సమావేశానికి హాజరు కాలేదు, కావున ఆయన చనిపోయి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా ఇరాన్ కూడా కొంత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వారు మాత్రం ఆయన సురక్షితంగానే ఉన్నారు అని చెప్తున్నారు. ఇటు ఇరాన్ నూతన సుప్రీమో లీడర్ కూడా కొన్ని గాయాలయ్యాయి, ఆయన సురక్షితంగానే ఉన్నారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అధికారికంగా వారు అధికారిక ప్రకటన చేస్తే తప్ప ఎవరు కూడా ఏం జరిగింది, బెంజమిన్ నెతన్యాహు అసలు సురక్షితంగా ఉన్నారా లేదా, ఇది ఇరాన్ సుప్రీమో నూతన లీడర్లు సురక్షితంగా ఉన్నారా లేదని కూడా తెలిసే అవకాశం లేదు. కానీ ఎవరికి వారు అపోహలైతే క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు అట్టుడుకుతూ ఉన్నాయి. అంటే 15వ తేదీ దాదాపు 16వ రోజు యుద్ధం అనేది కొనసాగుతుంది. ఈ 16 రోజుల్లో కూడా అనేక మంది చనిపోయారు. ఇటు ఆర్థికంగా కూడా అన్ని దేశాలు చాలా వరకు నష్టపోయి, మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన ఎంబసీలు కానీ వైమానిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమాసియా దేశాలు వాటిపై మాత్రం దాడికి వెనకాడుకు వేసేది లేదంటూ కూడా ఇరాన్ చెబుతుంది. మరోవైపు ఇరాన్ కు సంబంధించిన చమురుకు సంబంధించిన నిల్వలుండే కర్గ్ ద్వీపం మీద ఇతర పలు ప్రాంతాల్లో కూడా అమెరికా దాడులు చేస్తుంది. ఇక ఇరాన్ వద్ద యుద్ధం చేసే అంత శక్తి లేదు, వారి దగ్గర డబ్బు లేదు, విమానాలు లేవు, క్షిపణులు లేవు, డ్రోన్ వ్యవస్థ లేదు. వారు ఏ విధంగా మాతో యుద్ధం చేస్తారు, వాళ్ళు బేషరతుగా లొంగిపోవాలని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ వీరు యుద్ధాన్ని ఆపాలంటే కండిషన్స్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నష్టపరిహారం చెల్లించాలి, హక్కులకు భంగం కలగకూడదు, మరోవైపు భవిష్యత్తులో ఎవరు కూడా మా మీద యుద్ధం చేయకూడదు అనేది ఇరాన్ ప్రతిపాదనలు పెట్టింది, కొన్ని కండిషన్స్ పెట్టింది. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు. కానీ మొదట్లోనే ఒక కండిషన్ పెట్టాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బేషరతుగా లొంగిపోవాలి, పదవుల నుంచి అందరూ తొలగిపోవాలి, ఇరాన్ ప్రజలకు ఆమోదయోగ్యమైన వారిని వాళ్ళే ఎన్నుకుంటారు, అప్పుడు ఇరాన్ అభివృద్ధి మీద సహకరిస్తామని కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే కనుక ఇంకా ఎవరు కూడా పైకి యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా దాడులు ప్రతిదాడులతో మాత్రం శివ, అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని ఆరోగ్యానికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చెప్తోంది? ప్రధానంగా ఏదైతే ఇరాన్ ఏదో ఆరోపణలు చేస్తుందో, చనిపోయారు, మా దాడిలో ఆయన చనిపోయారు, ఇటు పరిస్థితులను పిల్లలపై దాడి చేశారు కాబట్టి బెంజమిన్ నెతన్యాహును అంతమొందిస్తామని ఇరాన్ చెబుతోంది. మరోవైపు మా దాడులు ఆయన చనిపోయారనేది ప్రధానంగా ఇరాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి పిఎంఓ కార్యాలయం మాత్రం ఆయన సురక్షితంగానే ఉన్నారు, కొన్ని పర్సనల్ వ్యవహారాల వల్ల బయటికి రాలేకపోయారు తప్ప ఆయనకి ఏం కాలేదు, ఆయన సురక్షితంగానే ఉన్నారనేది వారు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా అంతర్గతంగా లోగుట్టుగా ఉంది తప్ప బహిరంగంగా ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. కానీ మధ్య మధ్యలో మాత్రం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేస్తూ యుద్ధానికి త్వరలో ముగింపు పలకపోతున్నాం, ఈ యుద్ధం ముగియబోతోంది, మేము చెప్పిన విధంగానే ఇరాన్ నడుచుకుంటుందంటూ కూడా ఆయన కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా
దానికి సంబంధించి స్పందించలేదు. మేము లొంగిపోవడం లేదు, మా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, మేము యుద్ధాన్ని కొనసాగిస్తామనేది వారు చెప్తున్నారు. కానీ మరోవైపు ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహును అంతమంది ఇస్తామని మరొక ప్రకటన చేస్తున్నారు. మరోవైపు చనిపోయారని కూడా మరొక ప్రకటన కూడా విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే దాడులు ప్రతిదాడులతో ఈ పశ్చిమాసియా దేశాలన్నీ కూడా పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ కానీ, మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఎంబసీస్, అమెరికా ఎంబసీ కార్యాలయం కానీ వారి సైనిక స్థావరాలపై దాడులు అయితే ఇరాన్ చేస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధి నుంచి ఇటు భారత్ కు చమురును తరలించే నౌకలకు ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. దానిలో భాగంగా రేపు 2 నౌకలు, నందాదేవి మరొక నౌక కూడా రేపు చేరుకోబోతున్నాయి. దాని ద్వారా కొంచెం ఎల్పిజికి సంబంధించి కూడా దాదాపు రూట్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రధానంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఈ చమురు నిల్వలకు సంబంధించి తరలించేందుకు కూడా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ. ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహును వెంబడించి చంపుతామంటూ ఐఆర్జీసీ ప్రతిజ్ఞ చేస్తోంది. బెంజమిన్ నెతన్యాహు ఆచూకీ హత్యకు సంబంధించిన ఆరోపణల గురించి ఆన్లైన్ ఊహాగానాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వ్యాపించడంతో ఐఆర్జీసీ ఆయనను వెంబడించి చంపడానికి ప్రయత్నాలను కొనసాగిస్తామంటూ చెప్తోంది. జియోనిస్టిక్ క్రిమినల్ ప్రధాని యొక్క విధి, అలాగే అతను మరణించే అవకాశం ఉందా లేదా, అతని కుటుంబంతో సహా ఆక్రమిత భూభాగాల నుండి తప్పించుకునే అవకాశం జియోనిస్ట్ సంక్షోభాన్ని, దిగజారిన పరిస్థితిని వెల్లడిస్తున్నాయంటూ ఐఆర్జీసీ ఒక ప్రకటనలో చెప్తున్నట్టుగా ఆ స్టేట్ టీవీ మీడియా ప్రెస్ టీవీ, ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ చెప్తోంది. పిల్లల హంతకుడు ఇంకా బతికి ఉంటే మేము అతన్ని బలంగా వెంబడించి చంపుతూనే ఉంటామంటూ ప్రకటన చేస్తోంది. అయితే నెతన్యాహు హత్యకు గురయ్యారంటూ ఆన్లైన్లో వ్యాపించిన వాదనలు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఆఫీస్ తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ నాయకుడు హత్యకు గురయ్యారని సూచించే వైరల్ పోస్టుల గురించి మీడియా సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇవి నకిలీ వార్తలని, ప్రధానమంత్రి క్షేమంగా ఉన్నారంటూ పీఎం ఆఫీస్ చెప్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న వివాదం గురించి చర్చించే సమావేశంలో ఆ వీడియోను నెతన్యాహు పోస్ట్ చేసిన తర్వాత పుకార్లు మరింత బలపడ్డాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో ఏఐ ద్వారా రూపొందించబడిందంటూ ఆరోపించారు. ఆ ఫుటేజ్లో అతని కుడి చేతిలో 6 వేళ్లు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. నెతన్యాహు తన చేతులను పైకి లేపిన క్షణాన్ని చాలామంది వినియోగదారులు ఎత్తిచూపారు. స్పష్టమైన అదనపు వేలు ఒక సాధారణ ఏఐ వేలు లోపమని వాదించారు. అయితే ఎక్స్ యొక్క చాట్ బాట్ గ్రోక్ చేసిన వాస్తవ తనిఖీ ప్రకారం ఈ ప్రభావం నీడలు, చేతి కోణాలు లేదా అరచేతి సహజ ఆకారం వల్ల సంభవించి ఉండవచ్చంటూ కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఫేక్ అని తేలింది. మరోవైపు ప్రధాని నెతన్యాహు క్షేమంగా ఉన్నారంటూ అక్కడి ఆఫీస్ కూడా చెప్తోంది. సో ఈ వార్తలన్నీ కూడా ఫేక్ వార్తలుగా ఖండిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా అవే చెప్తున్నాయి. మరోవైపు 52వ దశ ప్రతీకార చర్యలు అంటే 52 ఎడిషన్ స్ట్రైక్స్ చేస్తుంది ఇప్పుడు ఇరాన్. సో ఇరాన్ దళాలు ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని స్థానాలను లక్ష్యంగా చేసుకొని ఆ ప్రాంతంలోని 3 అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లుగా ఐఆర్జీసీ చెప్తోంది. క్షిపణులు, డ్రోన్లు ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలోని అల్ హరీర్ స్థావరం, కువైట్లోని అరిఫ్జాన్ అలాగే అల్ సలీం సైనిక స్థావరాలతో పాటు అమెరికన్ దళాలు మోహరించిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరానియన్ పారిశ్రామిక పట్టణాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి కార్మికులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరుపుతున్నట్టుగా ఐఆర్జీసీ చెప్తోంది.